దావీదు గారి ఆలోచన విధానం చాలా గొప్పదండి. నన్ను అడిగితే అటువంటి మంచి ఆలోచన ఈనాడు క్రైస్తవ జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉండి తీరాలి. ఆయన ఆలోచన విధానం ఎంత గొప్పగా ఉంటుందంటే, అతను ఆలోచన చేస్తున్నాడు, ఒక రోజున నేను చక్కగా కట్టబడిన ఇంటిలో ఉంటున్నాను, దేవుని మందసం తెరల చాటున ఉంటుంది, ఇదేమీ బాగోలేదు, నేను దేవునికి ఒక మందిరాన్ని కట్టించాలి అనుకున్నాడు దావీదు గారు. ఎంత గొప్ప విషయం ఇది! ఇదే ఆలోచన క్రైస్తవ బ్రతుకుతున్న ప్రతి ఒక్కళ్ళు చేయగలిగితే ప్రతి ప్రాంతములో మందిరాలు సుందరంగా మారిపోతాయి. స్తోత్రం. ఈ సందర్భంగా సంతోషంగా నేను చెబుతున్నాను, నాకు దేవుడిచ్చిన సొంత ఇల్లు బాగోదు, కానీ మందిరం చాలా గొప్పగా ఉన్నతంగా ఉంటుంది. స్తోత్రం. మందిరం చాలా బాగుంటుంది, విత్ సౌండ్ ప్రూఫ్తో, ఏసీ. పెదలంకలో దేవుడు మందిరాన్ని అనుగ్రహించారు. ఇల్లు అస్సలు బాగోదు మాది. నేను ఈ విషయంలో సంతోషపడతాను. ఇల్లు కంటే మందిరం చాలా బాగుంటుంది. ఎందుకు ఈ మాట నొక్కి వక్కాణిస్తున్నాను అంటే, మన ఇల్లులు బాగోకపోయినా మందిరాలు బాగుండాలి. దేవునికి స్తోత్రం. మందిరాలు బాగుండాలి. ఈ ఆలోచన క్రైస్తవ జీవితం జీవిస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా కలిగి ఉండి తీరాలి. అలా ఉండాలి. మన ఇళ్ళ కంటే కూడా మందిరం చాలా బాగుండాలి. ఒకవేళ మన ఇల్లు 100% బాగుంటే దేవుని మందిరం 1,000,000% బాగుండాలి. దేవుని మందిరం అలా ఉండాలి ప్రతి చోట. అంటే దావీదు గారి ఆలోచన విధానంలోనికి రావాలి. నేను చక్కగా కట్టబడిన ఇంటిలో ఉంటున్నాను, దేవుని మందసం తెరల చాటున ఉంటుంది, ఇదేం బాగోలేదని దేవుని మందిరాన్ని కట్టిద్దాం అనుకున్నాడు దావీదు గారు. అనుకుని వెంటనే పని మొదలెట్టేలా దైవజనుడికి చెప్పారు, అనగా ప్రవక్త గారికి చెప్పారు. చెప్పండి, ఎవరికి చెప్పారు? ప్రవక్త గారికి చెప్పారు. ఇక్కడ బాగా ఆలోచన చేయండి. దావీదు గారి యొక్క ఆలోచన విధానం ఎంత గొప్పదో మీకు తెలుస్తుంది. అతనిలో ఒక మంచి ఆలోచన కలిగింది, తలంపు పుట్టింది. అయితే వెంటనే తలపెట్టేయకుండా దైవజనుడికి చెప్పాడు. ప్రియ స్నేహితులారా, మీరు గమనించండి. మీకు కూడా మీ జీవితాన్ని గురించి కావచ్చు, జీవనోపాధిని గురించి కావచ్చు, ఆయా విషయాలను గురించి కావచ్చు, ఎన్నో తలంపులు, ఆలోచనలు మీలో పుడుతూ ఉంటాయి. తలంపు వచ్చింది కదా అని వెంటనే తలపెట్టేయాలి, చేసేయాలి అని పరుగులు ఎత్తకూడదు. మీ జీవనోపాధిని గురించి కావచ్చు, మీ జీవితాన్ని కావచ్చు, ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని గురించి కావచ్చు, నువ్వు చేద్దాం అనుకుంటున్న పని గురించి కావచ్చు, ఏదైనా ఒక తలంపు నీకున్నప్పుడు ఖచ్చితంగా దైవజనుడి దగ్గరకు ఆ తలంపును తీసుకురావాలి. బాగా వినండి. ఎందుకంటే దైవజనుని సలహా, దైవజనుని సూచన, దైవజనుని హెచ్చరిక నీ జీవితానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీకు తెలియటానికి చెప్తాను. ఇప్పుడు మామూలుగా విడిది గదిలో వధువు సిద్ధపడుతూ ఉంటుంది. పెళ్లి కొరకు విడిది గదిలో వధువు సిద్ధపడుతూ ఉంటుంది. సిద్ధపడుతున్న వధువు వద్ద ఒక పెద్ద ఆవిడ ఉంటుంది. మీరు గమనించారో లేదు? ఎందుకుంటుంది ఆవిడ అంటే, సలహాలు ఇవ్వటానికి, సూచనలు ఇవ్వటానికి, హెచ్చరిక చేయటానికి ఒక పెద్ద ఆవిడని పెడతారు ఆవిడ దగ్గర. ఆవిడ చెప్పుద్ది అమ్మాయికి, పెళ్లి కూతురికి, అమ్మాయి పెడుతున్నారు కదా అని ఏది పడితే తినేకు, తేడా చేసిందంటే పెళ్లి దెబ్బ తినేద్దే. ఏదో తిన్నామన్న పేరుకి ఒక బూందీ పలుకు, ఒక లడ్డూ ముక్క, అంతే. పెళ్లి కూతురు కదా, ఐటమ్స్ అన్నీ తెచ్చి నీ ముందు పేర్చేస్తారు కదండి అని మొత్తం తిన్నామనుకో, తేడా చేద్దే అని తిండి విషయంలో ఆమెను హెచ్చరిస్తూ ఆమెకు సలహా ఇస్తుంది. అమ్మాయి, వస్త్రం తొలగిపోనివద్దు, ఒంటి మీద వస్త్రం తొలగిపోకూడదు, చాలా చక్కగా ఉండాలి, ఒబ్బిడిగా ఉండాలి, నిండుగా ఉండాలి వస్త్రం తొలగిపోనివ్వకుండా చూసుకో అమ్మాయి, వస్త్రం తొలగిపోకూడదు అని హెచ్చరించి సూచన చెప్పుద్ది ఆవిడికి.
చక్కగా నడుచుకుంటూ, పొందిగ్గా నడుచుకుంటూ వెళ్ళాలి వరుడు ఉండే చోటకి. అంతేగాని రాక్షస నడక నడిచేసామనుకో కంగారు వచ్చి పారిపోతాడు. చక్కగా నడవాలి, పొందిగ్గా నడవాలి. వెళ్ళి చాలా చక్కగా అతని ప్రక్కన కూర్చోవాలి, వరుడు పక్కన కూర్చోవాలి. ఇంట్లో సోఫాలో కూర్చున్నాడు, దబీమని కూర్చున్నామనుకో హల్లెలూయా, ఇంకా అట్లున్నట్టు ఇంకా వేరే బేకలే పారిపోతాడు. చక్కగా కూర్చోవాలి, కాళ్ళు దగ్గరకు పెట్టుకోవాలి. ఇవన్నీ చెప్పుద్దండి ఆవిడ, పెద్ద ఆవిడ. కాళ్ళు అలా ఎడంకు దగ్గరగా పెట్టుకోవాలి, తల కొద్దిగా దించాలి, అలా వంచాలి అని ప్రతీదీ కూడా పిన్ టు పిన్ సలహాలు, సూచనలు, హెచ్చరికలు ఇస్తూ ఉంటుందండి ఆ పెద్దావిడి పెళ్లి కూతురు దగ్గర. అలా వధువు సిద్ధపడుతున్నప్పుడు ఆమెను హెచ్చరించటానికి, ఆమెకు సలహాలు ఇవ్వటానికి, ఆమెకు సూచనలు ఇవ్వటానికి ఓ పెద్దావిడ ఎలా ఉంటుందో వధువు దగ్గర, వధువు సంఘ సిద్ధపాటు కొరకు దైవజనుడు ఉంటారు. దైవజనుడు నీకు సలహాలు ఇస్తారు, దైవజనుడు నీకు సూచనలు చెబుతారు, దైవజనుడు నిన్ను హెచ్చరిస్తారు. దైవజనుని హెచ్చరిక, దైవజనుని సూచన, దైవజనుని సలహా నీ జీవితానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేళ నీకంటే దైవజనుడు ఎక్కువ చదువుకున్నవాడు కాకపోవచ్చు, కానీ అతడు బైబుల్ చదివినవాడు. ప్రపంచంలో ఇంతకు మించిన పెద్ద చదువు ఉండదు. నేను చాలా దేశాలు కూడా వెళుతూ ఉంటాను వాక్యం చెప్పడానికి. మన దేశంలో రాష్ట్రాలే కాకుండా దేశాలు కూడా వెళుతూ ఉంటాను. నన్ను అడుగుతారు, మీ క్వాలిఫికేషన్ ఏంటండి, మీరు ఏం చదువుకున్నారండి? నేను బైబిల్ చదువుకున్నానండి అంటాను. ఇంతకు మించిన పెద్ద చదువు ఏముంటుంది? మహోన్నతుని విద్య కంటే గొప్పదేముంటుంది? మహోన్నతుని విద్య అంటే థియాలజీ, నియాలజీ, మోకాళ్ళ ప్రార్థన. ఇంతకు మించిన ఏముంది? గొప్ప విద్య. ఆ విద్యను చదువుకున్నాడు దైవజనుడు, అది అర్థం చేసుకోవాలి. ఆ విద్యను చదువుకున్నాడు. ఏం చదువుకున్నావు? ఇంటర్మీడియట్ అయిపోయిందండి. ఏం చదువుకున్నావు? 10th అయిపోయిందండి. ఏం చదువుకున్నావు? డిగ్రీ అయిపోయిందండి. ఏం చదువుకున్నావు? పీజీ అయిపోయిందండి. అవి అయిపోతాయి, ఇది అవ్వదు. మనం అయిపోయిన ఈ చదువు అవ్వదు. మిక్కుటమైన వేంట్రంతో పంచభూతాత్మకమైన ఈ ప్రపంచము లయమైపోయినా సరే వాక్యం నిలిచే ఉంటుంది. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అంత గొప్ప విద్య మహోన్నతుని విద్య. థియాలజీ, నియాలజీ అని 2 భాగాలుగా ఉంటుంది మహోన్నతుని విద్య. ఈ విద్యను అభ్యసించిన వ్యక్తి దైవజనుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నువ్వెంత చదువుకున్న వాడివైనా, జ్ఞానివైనా, నీ వెనక జనమున్నా, నీకు బలమున్నా, గొప్ప కులమున్నా, గొప్ప గొప్ప పదవులు నీవు వెలగబెడుతున్నా, నీవు గెజిటెడ్ ర్యాంకులో ఉన్నా, నువ్వు సంతకం చేసే ఇంకో గ్రీనింగ్ అయినా నీకు రెడ్ ఇంకు పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా దైవజనుని సలహాలు, సూచనలు, హెచ్చరికలు నీ బ్రతుకునకు అవసరం. ఎందుకంటే వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసి సలహాలు, సూచనలు ఇచ్చి హెచ్చరికలు చేసేవారండి దైవజనుడు అంటే. కాబట్టి నీకు కలిగిన తలంపు, ఆలోచన, నువ్వు చేద్దాం అనుకున్న పనిని గురించిన వివరణ, మాట ముందు ఎవరి దగ్గరికి తీసుకొచ్చి చెప్పాలి? నువ్వు దైవజనుడు చెప్పాలి. అయ్యా ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ప్రార్థన చేయండి, దేవుని చిత్తం ఏంటో అని అడగాలి. అప్పుడు తప్పకుండా దైవజనుడు ఏం చేస్తారు? ప్రార్థన చేసి నీకు మంచి సలహా, సూచన, అవసరమైతే హెచ్చరిక కూడా నీకు ఇస్తారు. చేతులెత్తి స్తోత్రం చెబుదాం. అది చాలా అవసరం. దావీదు గారు చెప్పారు దైవజనుడికి, ఇలా చేద్దాం అనుకుంటున్నానండి, మందిరాన్ని కట్టించేద్దాం అనుకుంటున్నాను అన్నారు. అప్పుడు ప్రవక్త గారు, అలాగా, మందిరం కట్టడం మంచి విషయమే కదా, సరే అని చెప్పి వెళ్ళాడండి. వెళ్ళి దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఖచ్చితంగా చేస్తారు, ప్రవక్త కదా. ఎందుకంటే ప్రార్థన చేయకపోవటం పాపం అని ఎరిగిన వారే నిజమైన ప్రవక్తలు, దైవజనులు. కాబట్టి ప్రార్థన పరుడైనటువంటి ఆ దైవజనుడిని దేవుడు దర్శించారు. దర్శించి, ఏమయ్యా మంచిదే, సరే అని చెప్పి వచ్చేసావు, కానీ నేను చెప్పే మాటలు వెళ్ళి చెప్పు ఆయనకి, దావీదుకు చెప్పు. తలంపు తనలో పుట్టింది కానీ తలపెట్టేది తన తనయుడని చెప్పు. మందిర నిర్మాణము అతన్ని జరిగించొద్దని చెప్పు. తన వంశాంకురం మందిర నిర్మాణాన్ని జరిగిస్తాడని చెప్పు అని
ప్రవక్త గారితో దేవుడు మాట్లాడితే వెంటనే ప్రవక్త గారు వెళ్ళి నిర్మోహమాటంగా దావీదు గారికి చెప్పేశాడు, దావీదు గారు మందిరాన్ని కట్టించటం వద్దన్నారు, దేవుడు మిమ్మల్ని కట్టించొద్దన్నాడు. వెంటనే బాధ కలిగిందండి దావీదు గారికి. అయ్యయ్యో, నేను దేవునికి మందిరాన్ని కట్టిద్దాం అనుకుంటుంటే దేవుడు అనుమతి ఇవ్వలేదు, దేవుడు అవకాశం ఇవ్వలేదు అని బాధపడ్డాడు. వెంటనే దైవజనుడు ఏం చెప్పాడంటే, బాధపడకు, నీలో పుట్టిన తలంపుని నీ తనయుడు తలపెడతాడని, నీ వంశాంకురమైన నీ కుమారుడు మందిర నిర్మాణాన్ని జరిగిస్తారని దేవుడు చెప్పమన్నారు అని చెప్పాడు. వెంటనే ఆనందం మొదలైంది ఇతనికి. ఓహో, నేను చేయలేకపోయిన పనిని చేసేది నా తనయుడే అన్నమాట అని ఆనందపడ్డాడు. ఆనందపడి అక్కడతో ఆగిపోలా, మళ్ళీ ఆలోచన చేశాడు. అదే దావీదు గారి ఆలోచన విధానం ఎంత గొప్పదో చూడండి. చాలామందికి దావీదు గారు అంటే మిద్ది మీద ఎక్కి కిందకు చూశాడండి, నాట్యం ఆడాడండి, ఈ రెండే. వాటిని గురించి నీవు మాట్లాడొద్దని నేను ఆపట్లేదు, కానీ అసలు ఆ రెండూ కొద్దిగా అలా ఉంచితే, పక్కన పెట్టద్దు, అలా ఉంచితే నిజానికి దేవుడే పక్కన పెట్టేశాడు ఒక విషయాన్ని, అవునా కదా? సరే, అలా ఉంచితే మనం ఎన్నో గొప్ప గొప్ప విషయాలు దావీదు గారిలో ఉన్నాయి, మనం నేర్చుకోవలసినవి. మళ్ళీ ఆలోచన మొదలెట్టాడు. ఆనందించి అక్కడతో ఆగిపోలా ఆలోచన. ఏమని? దేవుడు మందిరాన్ని కట్టించొద్దన్నారు కానీ కట్టించే వ్యక్తికి సహకరించొద్దని అనలేదుగా. కనుక నేను చేయలేకపోతున్న పనిని చేసే వ్యక్తికి నా వంతుగా నేను సహకారము అందించాలి అని అనుకుని 2 లక్షల మనుగుల బంగారాన్ని, 10 కోట్ల మనుగుల వెండిని, తోచ సఖ్యము కాని ఇత్తడిని, వెలగలి విలువైన రాళ్లను, కలపను అన్నిటినీ సమకూర్చి మందిర నిర్మాణం పని కొరకు ఇచ్చారు దావీదు గారు. ఎంత ఉన్నతమైన ఆలోచన చూడండి. తను చేయలేకపోతున్న పనిని చేసే వ్యక్తికి తన వంతుగా సహకారము అందించారండి దావీదు గారు. ఎంత మంచి ఆలోచన ఏమండి. దేవుని సేవ చేసేటువంటి అందరికీ కుదిరే పనే కాదు కదా. దేవుని పని కొరకు పిలవబడి, ఏర్పరచబడి, నియమింపబడినటువంటి వాళ్ళ ద్వారా దేవుని సేవ కొనసాగుతూ ఉంటుంది. అలా కొనసాగుతూ ఉన్న పరిచర్యలో దేవుని పని కొరకు పిలవబడి, ఏర్పరచబడి, నియమింపబడిన దైవజనులకు వెన్నుదన్నుగా నిలిచి సహకారులుగా సంఘం ఉండాలి. యుద్ధము చేయువాని వెనకాల ఆయుధములు మోసేవాడు ఎలా ఉంటాడో, దేవుని సేవ చేస్తున్న దైవజనుని వెనకాల సంఘం వెన్నుదన్నుగా ఆ విధంగా నిలిచి ఉండాలి. ఎందుకంటే యుద్ధనీతి శాస్త్రం ప్రకారం యుద్ధము చేయువానికి, ఆయుధములు మోయువానికి ఒకటే జీతం. దేవుని సేవ చేస్తున్న దైవజనుడికి సహకరిస్తున్న వారికి సమాన జీతం ఉంటుంది పరలోకంలో. దేవునికి స్తోత్రం. కాబట్టి ఖచ్చితంగా సహకరించాలి. నువ్వు చేయలేకపోతున్న పనిని చేసే వ్యక్తికి నీ వంతుగా సహాయ సహకారాలు అందించేవాడవుగా, అందించే దానవుగా ఉండాలి. సంఘమా, విశ్వాసుల సమూహమా, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు వృక్షమా, షారోను పొలములో పద్మమా, పరిమళ తైలమా, సువాసన సారమా, క్రీస్తు రక్తములో కడుగబడిన కుసుమమా, సత్యమునకు స్తంభమా, రానై ఉన్న రారాజుకు సైన్యమా. నీవు సేవకునికి సహకారిగా ఉండాలి సుమా. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. నేను సార్వత్రికంగా అన్ని సంఘాలకు ఈ విషయాన్ని చెబుతున్నాను. దైవజనుని వెనకాల వెన్నుదన్నుగా ప్రతి సంఘం నిలిచి ఉండాలి. గట్టిగా స్తోత్రం చెబుదాం. అది చాలా అవసరం. సహకరించాలి. అంతేగాని గడ్డివామి దగ్గర కుక్కల్లా ఉండకూడదు. వీడండి గడ్డామకాడ కుక్కండి అంటారు కొంతమందిని గురించి పల్లెటూళ్ళల్లో. ఒక రైతు గారు గడ్డివామి దగ్గర కుక్కను కాపలా పెట్టాడు. ఎందుకు? వేరే గేదెలు ఏమన్నా వచ్చి ఆ గడ్డిని తినేస్తాయేమోనని. ఈ లోపల ఈ రైతు గారికి సంబంధించిన గేదెల్లోనే ఒక గేదె తాడు ఒకటి తీసుకుని వెళ్ళిపోయింది గడ్డివామి దగ్గరికి. ఈ లోపల కుక్క వచ్చి అడ్డం పడిపోయింది. బొయ్యో మన పడిపోతుంది ఆ గేదె మీద ఈ కుక్క. మీరు గమనించండి, తిందామని వచ్చిన గేదె ఉంది, గేదెకి ఆహారమైన గడ్డివామి ఉంది, రెండిటికి మధ్యలో కుక్క ఉంది. ఈ కుక్క గడ్డిని తినదు, తినే గేదెని తిననివ్వదు. కొంతమంది చెయ్యరు, చేసేవాళ్ళని చెయ్యనివ్వరు. కొంతమంది చెయ్యలేరు, చేసేవాళ్ళని చూచి వార్చలేరు. గడ్డివాము దగ్గర కుక్క మంద, చిన్న మంద
భయపడుకు. అలా ఉండాలి. గడ్డం ఇక్కడ కుక్క మందలాగా ఉండకూడదు. అర్థమవుతుందండి? కాబట్టి గమనించండి, సహకరించాలి ఎప్పుడూ కూడా. కనుక మనము చేయలేకపోతున్న పనిని చేసే వ్యక్తికి మనవంతుగా సహకరించే మనస్సు మనకుంటే దేవునికి అతి ప్రియులంగా మనం మారిపోతాం. చేతులెత్తి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి గమనించండి, ఇతడు చేయొద్దన్నారు కానీ దేవుడు చేసే వ్యక్తికి సహాయం చేయొద్దని అనలేదు. కానీ మళ్ళీ మంచి ఆలోచన చేసి బంగారము, వెండి, ఇత్తడి, వెలగల, విలువైన రాళ్ళు, కలప అన్నీ సమకూర్చి ఇచ్చి అందరూ వెళ్ళే మార్గాన్ని వెళ్ళిపోయాడు.